సో హలో గాయ్స్, నా పిరాధే మీరు చూస్తున్నారు రెసల్ తెలుగు ఛానల్. సో బాస్ అండి, మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టన్ రీసెంట్లీ అంటే రెసల్ మే నైట్ 2లో వచ్చినారు. అండ్ అక్కడ వచ్చి అక్కడ ఎంతమంది ఫ్యాన్స్ వచ్చినారు, ఎంతమంది క్రౌడ్ వచ్చినారు మొత్తం అనౌన్స్మెంట్ చేశారనమాట. అండ్ ఒక చిన్న బైక్ యాక్సిడెంట్ మనకి చూడడానికి దొరికాయనమాట. అండ్ మీకు తెలుసా అంటే అసల్లో స్టోన్ కోల్ ఈ రెసల్ మేనియాలో ఒక ఆఫర్ ఒప్పుకుంటే అంటే మన స్టోన్ కోల్ ఒక ఆఫర్ వచ్చాయన్నమాట. అండ్ ఒకవేళ ఆ ఆఫర్ మన స్టోన్ కోల్ ఒప్పుకుంటే లేదా మన స్టోన్ కోల్ కొంచెం ఈ గెటప్లో వస్తుండే అనమాట. ఎస్ చూడొచ్చు మీ స్క్రీన్ పైన ప్రైమ్ బాటిల్ గెటప్లో ప్రైమ్ బాటిల్ లుక్లో వస్తుండే అనమాట మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టన్. అండ్ ఈ ఆఫర్ ఒక మామూలు ఆఫర్ కాదనమాట, $1 మిలియన్ ఆఫర్. అంటే $1 మిలియన్ అంటే మన ఇండియన్ రూపీస్లో మనం క్యాల్కులేట్ చేస్తే 8,50,00,000 ఆఫర్ ఇచ్చినారనమాట మన స్టోన్ కోల్డ్కి గెటప్లో రావాలని. బట్ మన స్టోన్ కోల్ ఏం చేసిన అంటే నో అని చెప్పేసిన అనమాట. అంటే 8,50,00,000 నో అని చెప్పేసిన అనమాట. ఎందుకంటే స్టోన్ కోల్ ఒక లెజెండ్ సూపర్ స్టార్. చూడండి స్టోన్ కోల్ ఒకప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో అంటే ఎంత మంచి పేరు సంపాదించినాడు అది మీ అందరూ ఆల్రెడీ తెలుసు అనమాట. అందుకనే స్టోన్ కోల్ లెజెండ్ అంటారు అనమాట. అండ్ అలాంటిది ఒక లెజెండ్ ఒకవేళ ఇలాంటి గెటప్లు అంటే ఒక బాటిల్ వేసుకోవాలంటే ఒక ప్రైమ్ బాటిల్ గెటప్లు వస్తే అసలు ఏమైనా ఇజ్జత్ ఉంటుండేనా? మొత్తం ఇజ్జత్ మొత్తం కచ్చరా అయిపోతుండే అనమాట. సో అందుకని చాలా మంచి పని చేసినారు మన స్టోన్ కోల్. నో అన్నారు ఈ ఆఫర్కి. అండ్ బాస్ ఈ ఆఫర్ ఇచ్చింది ఇంకెవరో కాదు, మన లోగన్ పాల్ ఈ ఆఫర్ ఇచ్చినారనమాట. ఎస్ లోగన్ పాల్ ఈ ఆఫర్ ఇచ్చినారు మన స్టోన్ కోల్కి. బట్ మన స్టోన్ కోల్ నో అని చెప్పేసారనమాట. అండ్ ఇప్పుడు లోగన్ పాల్ ఏమంటున్నారంటే మంచిగా ఏంది స్టోన్ కోల్ నో అని చెప్పినాడని ఈ టైప్లో చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే అక్కడ ఏమైంది అంటే అక్కడ వచ్చి ఒక బ్యారిగేడ్ సైడ్ అంటే ఆ బైక్ గుద్దేసినారు అనమాట. అదంతా జరిగింది కదా, కొంచెం హేట్ వచ్చింది కదా స్టోన్ కోల్ పైన. సో అందుకని లోగన్ పాల్ ఏమంటున్నాడంటే అంటే మా బాటిల్ వేసుకొని వచ్చి ఈ టైప్లో ఏమైనా చేస్తే మాత్రము అంటే ఇండైరెక్ట్గా చెప్పిండు అనమాట. అంటే మంచిగా నో అన్నాడు అంటే దీని అర్థం అదే కదా. అంటే ఒకవేళ ఆ ప్రైమ్ బాటిల్ లుక్లో వచ్చి ఇలాంటి పని ఇలాంటి యాక్సిడెంట్ చేస్తే మాత్రము అలా బ్రాండ్ వాల్యూ అంటే ఆ ప్రైమ్ బాటిల్ వాల్యూ మొత్తం పడిపోతుండే కదా. సో అందుకే మంచిగా నో అన్నాడని ఈ టైప్లో మాట్లాడుతాను అనమాట. అంటే ఒక టైప్లో కొంచెం ఇన్సల్ట్ చేసిండు అనమాట లోగన్ పాల్. అండ్ ఒక టైప్లో కొంచెం గొప్పగా మాట్లాడాను అనమాట మన స్టోన్ కోల్ గురించి. సో ఇప్పుడు మీరేమంటారు, ఒకవేళ స్టోన్ కోల్ గెటప్లో వస్తే నిజంగా ఎంత బేకార్ ఉంటుండే కదా. సో నిజంగా ఈ అప్డేట్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. సో అందుకే నేను మీ అందరితో ఈ అప్డేట్ షేర్ చేసినాను బాస్. అండ్ అంతేకాదు మీరు వచ్చి మీ స్క్రీన్ పైన ఇది మన అఫీషియల్ రెండర్ అనమాట. అంటే మన 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ మన హీల్ జాన్ సీనాది ఇది అఫీషియల్ రెండర్ అనమాట. అంటే ఇంతకుముందు అంటే ఇప్పుడు మొత్తం బేబీ ఫేస్ రెండర్స్ ఉండే అనమాట. బట్ ఇప్పుడు ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత ఒక న్యూ రెండర్ ఫోటోషూట్ చేసిన అనమాట మన జాన్ సీనా. అండ్ ఇది మన జాన్ సీనా అది న్యూ హీల్ రెండర్ అనమాట. ఛాంపియన్షిప్ కనిపిస్తుంది 17 టైమ్స్ ఛాంపియన్ జాన్ సీనా అది న్యూ రెండర్ అనమాట. అండ్ మన జే ఊసో న్యూ రెండర్ చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో ఇది మన జే ఊసోది ఒక న్యూ రెండర్ బాస్. ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్స్ మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు జాన్ సీనా అంటే గుర్తొచ్చింది బాస్, మన ర్యాండీ ఆర్టన్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ ఈ బ్యాక్ ల్యాష్ జరగబోతుంది కదా. సో ఈ బ్యాక్ ల్యాష్లో అంట ఇలా మ్యాచ్లో ఒకవేళ అంత మంచిగా ఉంటే ఒక మంచి స్టిపులేషన్ యాడ్ చేస్తారంట. అంటే ఇది ఒక రూమర్, జస్ట్ మేబీ యాడ్ చేయొచ్చు లేదంటే చేయరనమాట. బట్ ఏంటంటే ఇలా మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్ చేయడానికి. అండ్ ఈ మ్యాచ్ మధ్య ఇప్పుడు జాన్ సీనా ర్యాండీ ఆర్టన్ని క్లీన్ ఓడిపించి గెలవలేడు కదా. అంటే నార్మల్గా గెలవచ్చు అనుకోండి, ఒకవేళ బేబీ ఫేస్లో ఉంటే గెలవచ్చు అనుకోండి. బట్ ఏంటంటే ఇక్కడ హీల్ క్యారెక్టర్ అండ్ ఒక హీల్ క్యారెక్టర్ జాన్ సీనా చీటింగ్ చేయకుండా గెలిచిండు అనుకో, అది ఎక్కడో ర్యాండీ ఆర్టన్కి వస్తుంది, మంచిది కాదు కదా. సో అందుకని ఒకవేళ మంచిగా ఉంటే ఈ మ్యాచ్లో ఒక స్టిపులేషన్ యాడ్ చేసి ఏమైనా చీటింగ్ చూపిస్తారంట. అండ్ ఒకవేళ స్టిపులేషన్ యాడ్ కాకపోతే క్లియర్గా ఏంటండి ఈ మ్యాచ్లో ఒకవేళ స్టిపులేషన్ యాడ్ కాకపోతే మాత్రము మన జాన్ సీనా చాలా పెద్ద చీటింగ్ చేస్తారంట ఈ మ్యాచ్లో. అంటే మామూలుగా ఉండదంట, ఆ చీటింగ్ హిస్టరీ రిపీట్ చేస్తాను ఈ టైప్లో. అంటే అప్పుడు మన ర్యాండీ ఆర్టన్ ఒకటి చేశారనమాట, అంటే రెఫరీ పైన అటాక్ చేసి మ్యాచ్ క్యాన్సిల్ చేయించాడు అనమాట. సో అదే రిపీట్ చేస్తారా అంటే అప్పుడు జాన్ సీనా అపోనెంట్ ఉండే అనమాట మన ర్యాండీ ఆర్టన్కి, అండ్ రెఫరీ పైన అటాక్ చేసి మ్యాచ్ క్యాన్సిల్ చేయించాడు. సో అందుకే ఒకవేళ జాన్ సీనా ఈ టైప్ చేస్తే మాత్రం ఇక మొత్తము ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతాయి అనమాట. సో సంథింగ్ జరుగుతాయి. ఈ మ్యాచ్ మాత్రం మామూలుగా ఉండదు, ర్యాండీ ఆర్టన్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ మాత్రం మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్లో చీటింగ్ మాత్రం అంటే స్టిపులేషన్ యాడ్ అయినా యాడ్ కాకపోయినా చీటింగ్ మాత్రం 100% జరుగుతాయంట. సో చూడాలి ఇప్పుడు ఈసారి. అంటే ఇప్పుడు అసలు మెయిన్ అయితే ట్రావిస్ స్కాట్ వచ్చి ఇంటరప్ట్ చేసిండు. సో ఇప్పుడు మరోసారి ట్రావిస్ స్కాట్ వస్తాడా లేదా జాన్ సీనా సైడ్ ఇంకో వేరే సూపర్ స్టార్ ఏమైనా యాడ్ అవుతాడా లేదా జాన్ సీనానే స్వయంగా చీటింగ్ చేస్తారా అదే చూడాలన్నమాట. సో ఇప్పుడు మీరేమంటారు దీనిపైన మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్
ఇప్పుడు నేను మీ అందరూ క్వశ్చన్ అడగబోతున్నాను అండ్ మీరు ఈ క్వశ్చన్కి నిజాయితీగా ఆన్సర్ ఇవ్వండి. అండ్ అది ఏంటంటే, మీకు ఈ మధ్యలో మన మిస్టర్ మిక్మ్యాన్, మన విన్స్ మిక్మ్యాన్ గుర్తొస్తుందా? అంటే ఓపెన్గా ఈ క్వశ్చన్ అడగాలంటే, మీకు మా ట్రిపుల్ బుకింగ్ అంటే రీసెంట్లీ ఇప్పుడు ఏమేమి జరుగుతుందో, అంటే లాస్ట్ ఇయర్ నుంచి అండ్ మొత్తం ఇప్పుడు ఈ ఇయర్ అసలు మీనే వరకు ఏమేమి జరిగిందో అంటే ఓపెన్గా అడగాలంటే మీకు ట్రిపుల్ బుకింగ్ బాగానే అనిపిస్తుందా, లేదా మీ అందరికీ మన మిస్టర్ మిక్మ్యాన్ గుర్తొస్తుందా? అంటే మిస్టర్ మిక్మ్యాన్ ఉంటేనే మంచిగా ఉంటుండే, మిస్టర్ మిక్మ్యాన్ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది స్టోరీ అని మీకు ఎక్కడనో ఈ టైప్లో ఫీలింగ్ వస్తుందా? అంటే ఓపెన్ చెప్పాలంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఎవరెవరు చూస్తారో వాళ్ళే కరెక్ట్గా ఇవ్వచ్చు అనే మాట. అంటే ఇప్పుడు ఎవరు చూస్తున్నారు అంటే ఇప్పుడు ఎవరు చూస్తున్నారు, అలాగే ట్రిపుల్ బుకింగ్ నుంచి వాళ్ళు చూసినారు అనమాట. ట్రిపుల్ బుకింగ్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేసినారు. బట్ ఎవరెవరు చాలా సంవత్సరాలు చూస్తున్నారో వాళ్ళే క్వశ్చన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలరు అనమాట. సో మీరు చెప్పండి, మీలో చాలామంది ఉన్నారు అనమాట నాలాగా చాలా సంవత్సరాలు చూస్తున్నారు. సో మీరు చెప్పండి, మీకు ట్రిపుల్ బుకింగ్ ఓకే అనిపిస్తున్నా, లేదా మన మిస్టర్ మిక్మ్యాన్ ఉంటేనే మంచిగా ఉంటుండేనా? ఎందుకంటే మీరు నమ్మరు, రెసల్మేనియా అయినప్పటి నుంచి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అంటే మన మిస్టర్ మిక్మ్యాన్కి చాలా అంటే చాలా మిస్ చేస్తున్నారు బాస్. ఎస్ అంటే మొత్తం మన వరల్డ్ ఫ్యాన్స్ అందరూ, మన డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ అందరూ మిస్టర్ మిక్మ్యాన్ ఉంటే మంచిగా ఉంటుండే, మిస్టర్ మిక్మ్యాన్ ఉంటే నిజంగా ఏదో డిఫరెంట్ లెవెల్ ఉంటుండే స్టోరీ అని ఈ టైప్లో మాట్లాడుతున్నారు అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ రోమన్ రేన్స్తో అన్యాయం జరిగిందని ఈ టైప్లో ఒక టాక్ ఉండే అనమాట. అప్పుడు కోడి గెలిచినాడు. బట్ ఇప్పుడు కోడి రోడ్స్ ఫ్యాన్స్కి వచ్చిన ప్రాబ్లం అయిపోయింది కదా, ఎందుకంటే ఇప్పుడు కోడి రోడ్స్కి ఓడిపోయింది అనమాట. సో ఇప్పుడు కోడి రోడ్స్కి ఓడిపోయింది, అందుకని వీళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మిస్టర్ మిక్మ్యాన్ ఉంటే ఏదో సంథింగ్ డిఫరెంట్ స్టోరీ ఉంటుండే అని వచ్చిన నమ్మకం అనమాట. సో అందుకే మీరు చెప్పండి, ట్రిపుల్ బుకింగ్ ఓకేనా, లేదా మిస్టర్ మిక్మ్యాన్ ఉంటే మంచిగా ఉంటుండేనా? చూద్దాం మన రెసల్ ఫ్యామిలీ రియాక్షన్ ఏముందో ఈ క్వశ్చన్ పైన మనకు తెలిసిపోతాయి అనమాట. సో మీరు కంపల్సరీ ఈ క్వశ్చన్ పైన రియాక్షన్ ఇవ్వండి. ఎందుకంటే చూడండి బాస్, ఇప్పుడు ఆల్రెడీ ద రాక్ రీసెంట్లీ చాలా క్లియర్లీ ఒక ఇంటర్వ్యూలో చెప్పేసినారనమాట. అంటే మన టీకేఓ బాస్ అంటే మన యారీ పిలిచినారు నాకు, అండ్ పిలిచి ఏంటంటే ఇప్పుడు ఏమైనా చేద్దామని చెప్పిండు అనమాట. అందుకని ఇదంతా జరిగింది. అంటే ఓన్లీ ఎలిమినేషన్ చేంబర్ టికెట్స్ సేల్ అయితే లేవు అని మన ద రాక్కి కాల్ చేసిండు. అంటే ద రాక్ ఏమైనా చేస్తామని అడిగినప్పుడు ద రాక్ వచ్చి జాన్ సీనా హిల్టన్ చేపించేసిండా. అంటే ఇదంతా ఏం జరుగుతుంది అసలు, ఇది ఎక్కడి నుంచి కరెక్ట్ అంటే నేను మొత్తము మన ద రాక్ ఏమేమి చెప్పిండో లేటెస్ట్ మన ప్యాట్ మెకాఫీ షో ఇంటర్వ్యూలో ఏమేమి చెప్పిండో మొత్తం కవర్ చేశాను నిన్నటి వీడియోలో. అండ్ ఆ వీడియో చూసిన తర్వాత మీలో కొంతమంది కామెంట్ బి చేసినారు, ద రాక్ అబద్ధం చెప్తున్నాడు అనిపిస్తుందని. ఎస్, ద రాక్ ఎక్కడో చాలా అబద్ధాలు చెప్తుండు, లేదా ఒకవేళ ద రాక్ నిజం చెప్తున్నాడు అంటే ఇది ఎంత పెద్ద బేకార్ మాట మీరే ఆలోచించండి. ఒకవేళ ద రాక్ చెప్పే మాట నిజమే అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మనం ఒక నిజం అనుకున్నా, ఇప్పుడు మన టీకేఓ గ్రూప్ వాళ్ళు అంటే ద రాక్కి అంటే ఫోన్ చేసి పిలిచి మరి ఏదో ఒకటి చేయి టికెట్ జస్ట్ ఒక షో టికెట్స్ సేలింగ్ చేయడానికి మన జాన్ సీనా హిల్టన్ చేపించేస్తారా, కోడి రోడ్స్కి రసమేలో ఓడిపించేస్తారు. అంటే ఇది ఎక్కడి నుంచి కరెక్ట్ అన్నట్టు ఫ్యాన్స్ ఈ టైప్లో మాట్లాడుతున్నారు అనమాట. సో అందుకని ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఎక్కడనో ద రాక్ మేబీ చెప్పలేము నిజం చెప్తున్నాం కూడా, లేదా ద రాక్ కవరింగ్ చేస్తుంటారు అనమాట. ఎందుకంటే ద రాక్ పైన చాలా హేట్ వస్తుంది అనమాట. ద రాక్ రెసల్మేనియా రాలు చాలా మంది ఫ్యాన్స్ హోప్ పెట్టుకున్నారు. సో ఇదంతా ఏంది అని చాలా మంది ఫ్యాన్స్ ఒక టైప్లో హేట్ చూపిస్తున్నారు కదా ద రాక్ పైన. సో అందుకని ద రాక్ ఇది కవరింగ్ చేయడానికి ఈ టైప్లో మాట్లాడిండు అనుకుంటా అని ఈ టైప్లో వస్తాం. ఓ చిన్న కాంట్రవర్సీ టైప్ అవుతుంది అనమాట సోషల్ మీడియాలో. నిజం చెప్పాలంటే చాలా జరుగుతుంది అనమాట. ద రాక్ అండ్ మా టీకేఓ గ్రూప్ ట్రిపుల్ హెచ్ ఇదంతా చాలా జరుగుతుంది అనమాట. సో ఈ ప్రెసెంట్ మీరేమంటారు? ద రాక్ నేను నిన్న ఆల్రెడీ చెప్పిన ద రాక్ ఏమని చెప్పిండో, సో ఒకసారి మేము మళ్ళీ చెప్పొచ్చు కామెంట్లో. ద రాక్ చెప్పింది ఎక్కడ మీకు నిజం అనిపిస్తుందా, లేదా ద రాక్ ఏదో కవరింగ్ చేస్తుందా, అది మీరు కామెంట్లో చెప్పొచ్చు బాస్. ఇప్పుడు మనం మాట్లాడదాము మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్, బ్రాన్ బ్రేకర్, పాల్ హేమన్ గురించి, మన ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి, సీఎం పంక్ గురించి. ఎందుకంటే బాస్ రీసెంట్లీ ఏం జరిగిందో మీరు చూసినారనమాట. పాల్ హేమన్ రెసల్మేనియాలో బిట్రే చేయడము, సెత్ రాలిన్స్తో కలిసిపోవడం, రాల్ ఏమో బ్రాన్ బ్రేకర్ ఇలా టీంలో వచ్చేయడం, అంటే సెత్ రాలిన్స్ టీంలో వచ్చి అంటే రోమన్ రేన్స్ పైన అటాక్ చేయడం, సీఎం పంక్ పైన అటాక్ చేయడం. ఇదంతా చూసి అంటే ఫ్యాన్స్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అండ్ ఇంకో థర్డ్ మెంబర్ వచ్చినా రావచ్చు మన సెత్ రాలిన్స్ టీంలో అని ఇలాంటి రూమర్ అయితే ఆల్రెడీ వస్తుందన్నమాట. అండ్ ఆ థర్డ్ మెంబర్ అంటే మన డ్రూ మ్యాకింటైర్ కావచ్చు, సామి జైన్ పేరు వస్తుందన్నమాట, ఆస్టన్ థియరీ పేరు వచ్చిందన్నమాట. సో ఇలాంటి పేర్లు వస్తున్నాయన్నమాట మన సెత్ రాలిన్స్ టీంలో థర్డ్ మెంబర్లా యాడ్ కానికి. కానీ రోమన్ రేన్స్ టీంలో థర్డ్ మెంబర్ ఎవరు యాడ్ అవుతారు బాస్? అది ఒక షాకింగ్ కదా. ఇప్పుడు అలా సైడ్ ఒకవేళ థర్డ్ మెంబర్ యాడ్ అయితే రోమన్ రేన్స్ సీఎం పంక్ సైడ్ బి ఒక థర్డ్ మెంబర్ రావాలి కదా. అండ్ మీరు నమ్మరు, ఒక పేరు వస్తుందన్నమాట. అండ్ ఆ పేరు అంటే మీరు షాక్ అవుతారు. అండ్ అది ఏంటంటే రోమన్ రేన్స్ అండ్ సీఎం పంక్ సైడ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చిన రావచ్చు అంట. ఎస్ బాస్, ఎందుకంటే మీరు ఒక స్టోరీ మీరు ఒకటి అంటే స్టోరీ కరెక్ట్గా గమనిస్తే ఇక్కడ ఆల్రెడీ మన పాల్ హేమన్ గాయం అంటే మన రోమన్ రేన్స్ పాల్ హేమన్ గాయం అనమాట ఇంతకుముందు. బట్ అంటే రోమన్ రేన్స్తో బిట్రే జరిగింది. సీఎం పంక్ ఒకప్పుడు పాల్ హేమన్ గాయం అనమాట, మన సీఎం పంక్తో బిట్రే జరిగింది అనమాట. అంటే రోమన్ రేన్స్తో బిట్రే జరిగింది, సీఎం పంక్తో బిట్రే జరిగింది. అండ్ ఆల్రెడీ
అంటే రీసెంట్ టైంలో మన బ్రాక్ లెస్నర్ రోమన్ రైన్స్ ఫ్యూడ్లో ఉన్నప్పుడు అప్పుడు మన పాల్ హేమన్ బ్రాక్కి బీటర్ చేసి మరోసారి రోమన్ రైన్స్ సైడ్ వచ్చినారనమాట. అంటే ఒక లెక్కలో మీరు చూస్తే ఇక్కడ మన పాల్ హేమన్ బ్రాక్ లెస్నర్కి బీటర్ చేసినారు రీసెంట్ టైంలో కొన్ని సంవత్సరాల్లో, మన రోమన్ రైన్స్కి బీటర్ చేసినారు మన పాల్ హేమన్, అండ్ సీఎం పంక్కి బీటర్ చేసినారు. సో ఒక స్టోరీ ప్రకారం చూస్తే ఇక్కడ కరెక్ట్గా ఒక లాజిక్ ఫిట్ అవుతుంది అనమాట. అండ్ అది ఏంటంటే రోమన్ రైన్స్ అండ్ మన సీఎం పంక్ సైడ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రావచ్చు అనమాట. అండ్ ఒక్కవేళ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇలా సైడ్ థర్డ్ మెంబర్లో వస్తే మాత్రం లేదా నిజంగా మొత్తం రచ్చ అయిపోతాయన్నమాట, నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతాయన్నమాట మొత్తం స్టోరీ లైన్. అండ్ కొంతమంది ఏమంటున్నారంటే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఎవరు తెలుసు పాల్ హేమన్ సైడ్ వెళ్తారేమో లేదా రోమన్ రైన్స్ సైడ్ వచ్చినా రావచ్చు అని. ఇదంతా ఫ్యాన్స్ థియరీ అనమాట, ఇది ఒక రూమర్ కాదు, ఇది ఒక అప్డేట్ కాదు, ఇది ఒక ఫ్యాన్ థియరీ అనమాట. అండ్ ఇప్పుడు ఫ్యాన్ థియరీ అనగానే అంటే ఇది నిజం కాదేమో మీరు అనుకుంటున్నారేమో, రీసెంట్ టైంలో మన ఫ్యాన్స్ థియరీస్ చాలా అంటే చాలా నిజమనే అనమాట. అంటే మీరేమనుకుంటున్నారు, ఫస్ట్ మనకు రూమర్ వచ్చింది అనుకుంటున్నారా, అంటే మన పాల్ హేమన్ సెత్ రాలిన్స్ సైడ్ వెళ్ళిపోతాడని మీరు ఫస్ట్ రూమర్ అనుకుంటున్నారా? ఫస్ట్ అయితే ఫ్యాన్స్ థియరీ ఉండే అనమాట, ఎవరు తెలుసు మన పాల్ హేమన్ సెత్ రాలిన్స్ సైడ్ వెళ్ళిపోతాడేమో అని ఫస్ట్ ఫ్యాన్స్ గెస్ చేసినారు. ఫస్ట్ అది ఫ్యాన్స్ థియరీ ఉండే అనమాట. దాని తర్వాతనే ఇలాంటి రూమర్స్ రావడం నిజం, అంటే ఇలాంటి రూమర్స్ వచ్చినాయి అంటే రూమర్ నిజమేనే అనమాట. అండ్ మన పాల్ హేమన్ సెత్ రాలిన్స్ సైడ్ వెళ్ళిపోయాడు. అండ్ అంత ఎందుకు, నేను రీసెంట్లీ అంటే మన రా హైలైట్స్ అండ్ మన సెకండ్ వీడియో కవర్ చేసినప్పుడు మీలో కొంతమంది ఏమని కామెంట్ చేసినారు అంటే మన డ్రూ మ్యాకింటర్ కావచ్చేమో థర్డ్ మెంబర్ అని చెప్పినారు. అండ్ దాని తర్వాత ఏమైంది, నిజంగా ఇలాంటి రూమర్స్ రావడం స్టార్ట్ అయినాయి అనమాట. సో అందుకని చెప్పేది ఏంటంటే ఫ్యాన్స్ అంటే ఇప్పుడు మన అందరం ఫ్యాన్సే కదా, సో ఫ్యాన్స్ ప్రిడిక్షన్ అంటే ఫ్యాన్స్ ఒక్కొక్కసారి నిజమైతే అనమాట, అంటే మనం ఒక్కొక్కసారి కరెక్ట్గా గెస్ చేస్తామన్నమాట. సో అందుకే ఇప్పుడు ఫ్యాన్స్ థియరీ గెసింగ్ ఏంటంటే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మన రోమన్ రైన్స్ టీంలో వచ్చిన రావచ్చు హ్యాజ్ ఎ థర్డ్ మెంబర్ అని ఇలాంటి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి అనమాట. కానీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన ఒక పిచ్చి కేసు పడ్డది మీకు తెలుసు అనమాట. అండ్ రీసెంట్లీ కొన్ని అంటే ఏం తెలుస్తుంది అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అంటే మన జానియల్ గ్రాంట్ అలాంటి వీడియోస్ అవన్నీ వచ్చినప్పుడు వద్దు నాకు దీంట్లో ఇంట్రెస్ట్ లేదని ఈ టైప్లో చెప్పినారని ఇప్పుడు ఈ టైప్లో కొన్ని అప్డేట్స్ వస్తున్నాయన్నమాట మన బ్రాక్ లెస్నర్ కేసు పైన. సో ఇప్పుడు ఆ కేసు ఒకవేళ మొత్తం క్లియర్ అయిపోతే లేదా ఇంకా చాలా అంటే చాలా మజా వస్తాయన్నమాట. అండ్ ఒకవేళ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రోమన్ రైన్స్ అండ్ సీఎం పంక్ సైడ్ వస్తే మాత్రం లేదా ఫ్యాన్స్గా అంతా మర్చిపోతారనేమాట. అంటే ఒకవేళ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ తప్పు ఉంటే అప్పుడు మన అంటే ద బీస్ట్ ఎంత చేసినా ఎవరు మర్చిపోరన్నమాట. కానీ ఇప్పుడు ఆ తప్పు లేదని కొంచెం తెలుస్తుంది అనమాట. అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కేసులో కొన్ని రూమర్స్ వస్తున్నాయన్నమాట, ద బీస్ట్ నో అని చెప్పిండని. సో అదంతా ఒకవేళ నిజమైపోతే అంటే ద బీస్ట్ ఒకవేళ సేఫ్ అయిపోతే లేదా కంపల్సరీ ద బీస్ట్ వచ్చేస్తాడనమాట. అండ్ దాని తర్వాత ఉంటుంది బాస్ అంటే ఇమీడియట్గా రాడు, ఇంకా చాలా జరుగుతాయన్నమాట. ఫస్ట్ అయితే బ్యాక్ లాష్లో ఇలా మధ్యలో ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతాయన్నమాట ఫస్ట్. అండ్ ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఏమవుతాయంటే ఒక థర్డ్ మెంబర్ యాడ్ అయిపోతాడు సెత్ రాలిన్స్ టీంలో. అండ్ ఆ థర్డ్ మెంబర్ డ్రూ మ్యాకింటర్, సామీ జైన్ లేదంటే మన బిగ్ బ్రాన్సన్ రీడ్ లేదంటే ఆస్టిన్ అని ఈ టైప్లో రూమర్స్ అనమాట. ఫస్ట్ వాళ్ళు ముగ్గురు అయిపోతారు. దాని తర్వాత అప్పుడు ఒక 1-2 months తర్వాత మేబీ అప్పుడు మన రోమన్ రైన్స్ టీమ్ సైడ్ ద బీస్ట్ వచ్చి రావచ్చు అనమాట. సో చూడాలి, స్టోరీ చాలా పెద్ద స్టోరీ అనమాట. ఇప్పుడు మనకి ఒక నెక్స్ట్ లెవెల్ స్టోరీ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఈ స్టోరీలో ఇప్పుడు చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ వస్తాయన్నమాట. సో కొంచెం వెయిట్ చేయండి. అండ్ ఇంకా నాకేమైనా రూమర్స్ వస్తే నేను మీ అందరికీ అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో అందుకని చెప్తున్నాను బాస్, మీకు మన వీడియోస్ కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ మీరు మన వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.